ఇదిగో మొన్న బంగ్లాదేశ్, ఇవాళ నేపాల్. ఉద్యమాల ఉధృతికి పొరుగు నేతల పతనం. ఎందుకు పతనం అవుతున్నారు వీళ్ళు అసలు అంటే చాలా స్పష్టంగా వినిపిస్తున్న ఒకటే మాట, అదేంటంటే అవినీతి. అవినీతి, నిరుద్యోగం, ఆర్థిక అవకతవకలు, అసమర్థ పాలన భారత ఉపఖండంలోని దేశాలకు శాపంగా మారుతున్నాయి. వీటిని సహించలేని యువత ఉద్యోన్ముఖులై ప్రత్యక్ష కార్యాచరణకు దిగటంతో రెండు దేశాల ప్రధానులు పదవీచ్యుతులయ్యారు. ఈ లాస్ట్ ఇయర్ మనకి ఈ టైంలో షేక్ హసీనా ఒక ఉద్యమానికి బలిగాగా ఈసారి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీది. హసీనా ఇండియాలో ఉంటున్నారు, ఓలీ దుబాయ్ వెళ్ళిపోయాడంట. దానికి ముందు 2022 శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్ష ఆయన అన్న ప్రధాని మహేంద్ర రాజపక్షను కూడా ఆందోళనగా తరిమి కొట్టారు. ఇక్కడ మీరు గమనించాల్సిన అత్యంత కీలకమైన విషయం ఏంటంటే వీళ్ళంతా ఇండియాతో ఫస్ట్లో బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఎవరు? శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, నేపాల్ కావచ్చు, వీళ్ళంతా ఫస్ట్ నుంచి కూడా మన ఇండియాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, మిత్రదేశాలుగా ఉండేవాళ్ళు, మన దగ్గర సహాయం పొందేవాళ్ళు, సహాయం మనం కూడా తీసుకునేవాళ్ళం. ఎప్పుడైతే శ్రీలంకలోకి చైనా ఎంటర్ అయిందో, శ్రీలంకలో కీలకమైన స్థావరాలు, కీలకమైన ప్రాజెక్టులు ఎప్పుడైతే చైనా మొదలుపెట్టిందో కథం మొదలైంది. అక్కడ ప్రధానిని వాళ్ళని కూడా తరిమి కొట్టారు. అగ్గి మీద మొత్తం తగలబడింది శ్రీలంక మొత్తం చెప్పాలంటే. ఆ తర్వాత బంగ్లాదేశ్ కూడా అంతకుముందు షేక్ హసీనా ఆమె ఇండియాతో క్లోజ్గా ఉండేవాళ్ళు, అంతకు ముందున్న వాళ్ళు కూడా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే అక్కడి నుంచి మారి వాళ్ళు చైనాతో ఫ్రెండ్షిప్ మొదలుపెట్టారో అక్కడ ఆ దేశం అతలాకుతలం అయిపోయింది, తరిమి కొట్టారు. ఇప్పుడు నేపాల్ ప్రధాని ఓలీ. అంతకుముందు హిందూ దేశం నేపాల్ అనేది హిందూ దేశం అండి. ఇంకా ఇండియా అన్న మనం హిందూ దేశం అని చెప్పుకోం. మనం ఏం చెప్పుకుంటాం? మనది సెక్యులర్ దేశం అని చెప్పుకుంటాం. కానీ నేపాల్ మాత్రం గర్వంగా మాది హిందూ దేశం అని చెప్పుకునేవాళ్ళు. ఎప్పుడైతే చైనాతో ఫ్రెండ్షిప్ మొదలుపెట్టారో అప్పటి నుంచి నేపాల్ ఏమైంది? మాది హిందూ దేశం కాదు, మాది సెక్యులర్ దేశం అని ప్రకటించుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇది. అంటే ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చైనాతో ఫ్రెండ్షిప్ చేస్తున్న దేశం ఏదైనా సరే సంకనాగిపోవటం ఖాయం. మళ్ళీ ఈ మధ్య మనం కూడా ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, మరి ఏమైద్దో మోడీ గారు ఒకసారి చూడండి మీరు. తూర్పు పాకిస్తాన్లోని బెంగాలీలపై పంజాబీల ఆధిపత్యం రాజకీయంగా ఉద్యోగపరంగానే గాక భాష సాంస్కృతిక పరంగానే బెంగాలీలు అణచివేసేందుకు పాక్ పాలకులు చేసిన ప్రయత్నాలతో బెంగాలీల ఉద్యమం పతాక స్థాయికి చేరింది. బంగ్లాదేశ్ ఏర్పాటుకు దారితీసింది. ఆ ఉద్యమానికి అవామీ లీగ్ పార్టీ నాయకత్వం వహించింది. 50 ఏళ్ళ తర్వాత సీన్ రివర్స్ అయింది. అదే అవామీ లీగ్ ప్రభుత్వాన్ని నడుపుతున్న షేక్ హసీనాను ఉద్యమకారులు పదవిచ్యుతురాలని చేశారు. ఆమె సర్కార్ నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆమెను తొలగించాలంటే విద్యార్థులు రోడ్డుకెక్కారు. ఒకప్పుడు విప్లవాన్ని ముందు నడిపిన పార్టీ మరో విప్లవ కారణంగా రాజకీయంగా తెరమరుగైపోయింది. ఒకప్పుడు విప్లవం నడిపింది ఆ పార్టీయే, మరో విప్లవం కారణంగా తెరమరుగైపోయిందంట. చూసుకోండి మిగతా వాళ్ళంతా. ఇక ఓలీ ఎవరంటే నేపాల్ ప్రధానమంత్రి అనమాట. ఆయన నేపాల్లో రాడికల్ వామపక్షవాదులు రాచరిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీశారు. 2008 మేలో రాచరిక పాలన రద్దు చేశారు కూడా. ఆ రద్దు చేసిన సంకీర్ణ ప్రభుత్వంలో కేపీ శర్మ ఓలీకి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ కూడా భాగస్వామి. ప్రజాస్వామ్య విధానాలు మారినా పరిస్థితులు మార్పు రాకపోవడంతో ఇటీవల కాలంలో తిరిగి రాచరిక పాలన రావాలని నేపాల్ సామాజిక వర్గంలో ఒక వర్గం కోరుతూ ఉంది. ఆ మధ్య రోడ్డెక్కిన భారీ ఎత్తున ఉద్యమం కూడా చేసింది. ఇక ఆ తర్వాత బంగ్లాదేశ్ అణచివేతపై ప్రతిఘటన ఇవన్నీ జరిగినాయి. నేపాల్లో అవినీతి బంధుప్రీతి ఎక్కువైపోయినాయి అంటండి. నేపాల్లో రాజకీయ నేతలు, అధికారుల సంతానం, బంధుమిత్రులకే ప్రభుత్వ ఉద్యోగాలు దక్కుతుండగా మిగతా సాధారణ యువత మాత్రం నిరుద్యోగంలో మగ్గిపోతుంది. అరే మన దగ్గర కామనేగా, పాప నేపాల్లో కొత్తనా? మన దగ్గర కామన్ కదా ఇవన్నీ. రాజకీయ నేతలు, అధికారుల పిల్లలకే ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళే పైకి ఎదుగుతారు. రాజకీయ నాయకుల పిల్లలు మళ్ళీ ఇప్పుడు ఒక ఎంపీయో ఎమ్మెల్యేనో మంత్రి ఉన్నాడు అనుకోండి, వాళ్ళ పిల్లలు అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వస్తారు. అధికారుల పిల్లలే అధికారాలు వస్తాయి. మన దగ్గర కామన్ కదా పాపం, వాళ్ళు కొత్త ఇవేమన్నా. మనమంటే చావలేని సిగ్గులేని యువత కాబట్టి మన దగ్గర ఉంది కాబట్టి మనం ఏం చేయట్లేదు. కానీ వేరే చోట అలా కాదుగా. చూస్తారు రోడ్ల మీద ఉరికిచ్చి కొట్టారు. మన వాళ్ళు ఎప్పటికి వస్తుందో ఆ బుద్ధి మన వాళ్ళకి. దీనిపై నెపోకిడ్స్ హ్యాష్ట్యాగ్తో ఆందోళనకారులు నిరసన మొదలుపెట్టారు. ఈ సమయంలో ఫేస్బుక్, స్నాప్చాట్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఓలీ ప్రభుత్వం బ్యాన్ చేసింది. దీంతో యూత్ రోడ్డెక్కారు. వారిని అణిచివేసేందుకు భద్రతా బలగాలు కాల్పులు, బాష్పవాయు ప్రయోగం చేశారు. 20 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడి నుంచే ఈ జెన్జెడ్ ఉద్యమం పెరిగింది. మన దగ్గర కూడా జెన్జెడ్ ఉంది, కానీ వాళ్ళు
ఈ డ్రగ్స్ తీసుకోవటం, పోర్న్ వీడియోస్ చూడటం, స్నాప్చాట్లు చూడటం, అందులో బిజీగా ఉన్నారు పాపం. వాళ్ళకి ఇట్లాంటి దేశం ఏమైపోతే వాళ్ళకి దేశం తక్కువ, వాళ్ళకి కావాల్సింది ఏందే మిగతాయి. ఎంతైనా అట్లుందండి పరిస్థితి.